గంగానది తీరంలో ఉన్న కౌసలపులం అనే గ్రామంలో ఒక వృద్ధుడు జీవించేవాడు. అతని పేరు ధర్మన్న. గ్రామంలోని ప్రతి వ్యక్తి అతన్ని ధర్మవంతుడు అని పిలిచేవారు. ధర్మన్న ప్రతిరోజూ సాయంత్రం చిన్న చిన్న పిల్లలకు ధర్మం, మంచి మార్గం గురించి కథలు చెప్పేవాడు. ఒకరోజు అడవిలో నుండి భయంకరమైన గర్జనలు వినిపించాయి. అది వేటగాళ్ల బృందం అడవిలోకి వచ్చి ఉన్న శబ్దం. గ్రామస్థులు భయంతో దాక్కున్నారని ధర్మన్న మాత్రం శాంతంగా గ్రామపిల్లలను పిలిచాడు. భయపడద్దురా పిల్లలూ, ధైర్యం అంటే చెడు పనికి దిగడం కాదు, మంచి పనిలో నిలబడటం. రాత్రి అయ్యేసరికి గ్రామదారిలో ఒక మహిళ ఒళ్ళు వణుకుతూ పరిగెత్తుతూ వచ్చింది. ఆమె చేతిలో చిన్న బిడ్డ. యో, దయచేసి రక్షించండి, వేటగాళ్లు మా గ్రామంలో దాడి చేశారు, ఆమె ఏడవసాగింది. ధర్మన్న వెంటనే ఆమెను, ఆ శిశువును ఇంటికి తీసుకెళ్లాడు. గ్రామస్థులు భయంతో ఇలా అన్నారు: ఈ బిడ్డను రక్షిస్తే వేటగాళ్లు మనమీద కక్ష పెడతారు, దాన్ని తిరిగి పంపించండి ధర్మన్నగారూ. ధర్మన్న నవ్వుతూ అన్నాడు: భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, పరుల ఎదుట చేయు కర్తవ్యమే నీ నిజమైన ధర్మం. ప్రాణాన్ని కాపాడటం కన్నా గొప్ప ధర్మం ఇంకొకటి లేదు. ఆ రాత్రి వేటగాళ్లు గ్రామానికి వచ్చారు. ఈ అడవిలోనించి తప్పించుకున్న శిశువు మా దెబ్బనుండి దాక్కున్నాడు, అతను ఎక్కడా అని గట్టిగా అరిచారు. ధర్మన్న ప్రశాంతంగా ముందుకు వచ్చి అన్నాడు: ఈ గ్రామంలోకి వచ్చినవారికి మేము హింసతో ప్రతిస్పందించము. మీరు కోరేది శిశువా? అతను నిరపరాధుడు. మీ కోపానికి కారణం ఉండొచ్చు, కాని ఒక నిరపరాధిపై దాడి చెయ్యడం ధర్మం కాదు. గ్రామస్థులు ధైర్యాన్ని చూసి ఊపిరి పీల్చుకున్నారు. మహిళలు వంట చేశారు, పురుషులు నీళ్లు తీశారు, పిల్లలు గడ్డి తెచ్చారు. వేటగాళ్ల నాయకుడు ప్రశాంతంగా అన్నాడు: మేము హింసతో భయపెట్టాలనుకున్నాం, కాని మీరు మమ్మల్ని మానవుల్లా చూశారు. ధర్మన్న చిరునవ్వుతో చెప్పాడు: ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది, ప్రేమ మాత్రమే ద్వేషాన్ని గెలుస్తుంది. ఇది గీతాబోధ. ఆ రాత్రి పిల్లలను చుట్టూ కూర్చోపెట్టి ధర్మన్న ఇలా అన్నాడు: భగవద్గీత మనకు 3 గొప్ప బోధనలు ఇస్తుంది. 1. కర్తవ్యమే నీ ధర్మం. 2. ఫలితంపై ఆశపడకు, నీ పని చెయ్యి. 3. సమత్వం, ఎవరిపట్ల ద్వేషం, కోపం పెట్టకు. ఈరోజు మనం ధర్మంతో నిలబడ్డాం, ప్రేమను చూపాం, అందుకే గెలిచాం. ఒక చిన్న గ్రామంలో జరిగిన ఈ సంఘటన భగవద్గీత బోధనలను ఎల్లప్పుడూ జీవింపజేస్తుంది.